నిజగరి పా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారి ఆధ్వర్యంలో నిర్మల్ ఉత్సవాలు 2.0 ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఉత్సవాలను నిర్మల్ జిల్లా చరిత్రకు సంస్కృతికి అద్దం పట్టేటట్టుగా ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లా ప్రజలు ఈ ఎన్టీఆర్ మినీ స్టేడియంకి వచ్చి ఈ ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గమనిస్తే ఈ నిర్మల్ ఖ్యాతిని ఆల్రెడీ కలెక్టర్ మేడం గారు తన అడ్మినిస్ట్రేషన్తో పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు పొందడం అయితే జరిగింది. దాంతోపాటు ఈ నిర్మల్ జిల్లా చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి ప్రజల తరపు నుంచి ఎంతో సపోర్ట్ ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా నిర్మల్ చరిత్రకు సంబంధించి నాటకాలు, డ్యాన్సులు, దాంతోపాటు వెస్టర్న్ డ్యాన్సులు అన్ని రకాలుగా ఇక్కడ కోలాహల వాతావరణం ఉందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నిర్మల్ ఉత్సవాలు 2.0 గురించి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇక్కడ నిర్వాహకులను కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ఎన్టీఆర్ స్టేడియం అంతా కంప్లీట్గా జన సందోహంతో నిండిపోయిందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా నిర్మల్ జిల్లా నుంచి చాలామంది ప్రజలు ఈ నిర్మల్ ఉత్సవాలను వీక్షించడానికైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా గమనిస్తే మనం ఇక్కడ ప్రతి నిర్మల్ చరిత్రకు కంప్లీట్గా అద్దం పట్టే విధంగా, ప్రతిబింబించే విధంగా కంప్లీట్గా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా నిర్మల్ జిల్లా చరిత్ర, దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇలా చక్కటి స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ వచ్చే ప్రజలకు కూడా సెల్ఫీ పాయింట్లు అని చెప్పేసి, దాంతోపాటు పిల్లలకు ముఖ్యంగా కిడ్స్ జోన్ అని చెప్పేసి వాళ్ళు ఆట పాటలకు ఉండేటట్టు చక్కటి ఇక్కడ జోన్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిర్మల్ చరిత్ర గురించి చెప్పాలంటే చరిత్రను కూడా తెలియజెప్పే విధంగా ఇక్కడ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు ఇక్కడ డ్యాన్సులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని రంగాలలో అంటే కంప్లీట్గా నిర్మల్ యొక్క చరిత్రని అద్దం పడే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు మన ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాల పట్ల కూడా ఇక్కడ మంచి అవగాహన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రజలలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే కొన్ని మోసాల పట్ల ఈ మధ్య మనం గమనిస్తున్నాము. కొన్ని ఆన్లైన్ మోసాల పట్ల కూడా అవగాహన తెచ్చేందుకు కూడా ఇక్కడ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే ఈ స్టేడియంలో ముఖ్యంగా మనం గమనిస్తే ఐ లవ్ నిర్మల్ అని చెప్పేసి ఎంతో చక్కగా ఇక్కడ విద్యుత్ కాంతులతో ఎంతో చక్కగా అరేంజ్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది ప్రజలు ఇక్కడ కూర్చొని మంచిగా సెల్ఫీలు తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మనం చెప్పవచ్చు. ఇది ఒక్కటేనే కాదు, కంప్లీట్గా ఈ స్టేడియం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిచిపోతుందనే ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. నిర్మల్ ప్రజలు మాత్రం ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తే సంతోషిస్తామని, దాంతోపాటు మన నిర్మల్ చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అందరికీ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నిర్మల్ ఉత్సవాలలో పిల్లల కొరకు కిడ్స్ ప్లే జోన్ అని చెప్పేసి ఒక సపరేట్ జోన్ ఏర్పాటు చేశారు ఇక్కడ. అంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి జాయింట్ వీల్ కానీ మిగతా మంచిగా ఆడుకోవడానికి కూడా మంచి ఇక్కడ ఏర్పాటు చేశారని మనం చెప్పవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో.
ఇక్కడ చూస్తే పిల్లలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదనే చెప్పవచ్చు. ఎంతో చక్కటి ప్లే జోన్స్ అయితే ఇక్కడ ఉన్నది. మరి ముఖ్యంగా జైంట్ వీల్ అయితేనేమి, మిగతా అయితేనేమి, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మనం చెప్పవచ్చు. ఈ కిడ్స్ జోన్ లో ముఖ్యంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. వాళ్ళకు నచ్చిన గేమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయని, మరి ముఖ్యంగా అక్కడ బ్రేక్ డాన్స్ సంబంధించి అయితేనేమి, రింగ్స్ అయితేనేమి, జాయింట్ వీల్ అయితేనేమి, అది ఒక్కటనే కాదు, చాలా చాలా గేమ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు, నిర్మల్ జిల్లా ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే స్కారీ హౌస్ అని చెప్పేసి, ఇక్కడ దయ్యాల కుంప అని చెప్పేసి అది కూడా ఇక్కడ ఉంది. అన్ని రకాలుగా పిల్లలకు పెద్దలకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఈ జోన్, కిడ్స్ జోన్, ఈ ప్లే జోన్ అయితే ఉన్నదని విషయం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ స్టేడియం అంతా కంప్లీట్గా విద్యుత్ కాంతులతో ఇక్కడ అలంకరించారనే చెప్పవచ్చు. కంప్లీట్గా అక్కడ మనం గమనిస్తే ఐ లవ్ నిర్మల్ అనే ఇక్కడ చక్కగా ఇక్కడ అరేంజ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మధ్యలో, స్టేడియం మధ్యలో స్టేజ్ ఏర్పాటు చేసి దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా చక్కటి నృత్యాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంటే భరతనాట్య నృత్యాలు, దాంతోపాటు వెస్టర్న్ డ్యాన్సెస్తో పాటు నిర్మల్ చరిత్రను అందరికీ తెలియజేసే విధంగా చక్కటి నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. మనం అటువైపుగా గమనిస్తే అటు కిడ్స్ జోన్ అని చెప్పేసి అక్కడ కూడా చాలా మంచి, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చక్కటి అక్కడ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. దాంతోపాటు ఇక్కడ మంచి మంచి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, లేక దాంతోపాటు ఇక్కడ వివిధ వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్, అన్ని రకాలుగా ఇక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కల్పించారనే చెప్పవచ్చు. దాంతో ఇంతకు ముందులాగే ఈసారి కూడా నిర్మల్ ఉత్సవాలలో ఎంతో చాలామంది పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని ఈ నిర్మల్ ప్రజలు ఎంతో మెచ్చుకుంటున్నారని మనం చెప్పవచ్చు. వాళ్ళందరూ కూడా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి ఏటా నిర్మల్ ఉత్సవాలు నిర్వహించాలని, తద్వారా మన నిర్మల్ యొక్క ఖ్యాతి, చరిత్రను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారని నిర్మల్ ప్రజలందరూ అభినందిస్తున్నారని చెప్పవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈ నిర్మల్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. చాలా బాగుందండి. ఇది 2వ సంవత్సరము. నిజంగా మన నిర్మల్ కల్చర్ను, తెలంగాణ కల్చర్ను ఇలా ప్రపంచానికి చాటి చెప్పే సందర్భం ఇది. ఇక్కడ చూస్తున్నాను ప్రతి స్టాల్ను కూడా, ఫస్ట్ స్టాల్ నుంచి కూడా, మొదటి స్టాలు అక్కడ మన పూర్వీకుల నుంచి మరి ఆ రోజు వేదకాలంలో వాడినటువంటి వస్తువులు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా వాళ్ళు చూయిస్తున్నారు. అంటే మనం గతాన్ని తలుచుకుంటేనే వర్తమానంలో బతుకుతాం, భవిష్యత్తుకు ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం చూయించే ప్రతిదీ కూడా ఇది చాలా మన నిర్మల్ యొక్క కల్చర్ చూపిస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలాగే కంటిన్యూ కావాలా. మన కల్చర్ అనేది కూడా భావితరాలకు మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నందుకు కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులకు, నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే మేడం. నమస్కారం అండి. ఏం పేరు మేడం ఇది? మా పేరు లావణ్య, మంజులాపూర్ మాది. మేడం ఎలా అనిపిస్తుంది నిర్మల్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది, దీని గురించి ఒకసారి చెప్పండి. బాగుందండి. ఇక్కడ డెకరేట్ కానీ, ఫుడ్ ఫెస్టివల్స్ కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లైటింగ్స్, వెనకాల డెకరేట్, ఇవన్నీ బాగున్నాయండి. ఇవి చూస్తే కళ్ళు ఇట్లా మలుపుకోకుండా చూడడానికి చాలా బాగున్నాయండి. అంటే పురాతన కాలం నాటి డ్యాన్సులు కానీ, వస్తువులు కానీ, ఇవన్నీ పెట్టింది కానీ అట్లా చూసిన కొద్దీ మాకు ఒక ఫీల్ వస్తుంది. అంటే అప్పట్లో ఇవి కూడా ఉన్నాయి, ఫుడ్ ఫెస్టివల్స్ కానీ, లేకుంటే ఇవన్నీ చూస్తే మాకు చాలా ఆనందంగా ఇంకా చూడాలా అని ఉండాలి. దాన్ని ఒక పండుగ వాతావరణం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన మేడంకి, అలాగే సహకరించిన అందరికి కూడా, ముఖ్యంగా సుమన్ టీవీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. నిజగరి